హలో! నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో రసాయన ఎరువుల వినియోగం అంతర్జాతీయ స్థాయి సగటును దాటిపోయినట్టుగా ఇటీవల ఒక నివేదిక తెలుపుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉన్నట్టు నమోదు కావడం చాలా ఆందోళనకరంగా ఉంది. అదే విషయాన్ని వ్యవసాయ ధరల అలానే వ్యవసాయ కమిషన్ కూడా ఆ ధరల కమిషన్ కూడా అదే చెప్తా ఉంది. 2026, 27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కి సంబంధించి కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే సమయంలో ఈ వ్యవసాయ కమిషన్ ఈ మాట చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలలో చైనా, బంగ్లాదేశ్, వియత్నాం కంటే కూడా ఎక్కువగా మనం ఎరువులు వాడుతున్నామని తెలిసినప్పుడు నిజంగానే ఎంత పరిస్థితి ఎంత భయాందోళనకరంగా కనిపిస్తుందంటే అసలు వినడానికే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. ఈ విషయాన్ని మనతో చర్చించడం కోసం స్టూడియోలో వ్యవసాయ రంగ నిపుణులు అలానే పర్యావరణ నిపుణులు డాక్టర్ డి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఎరువుల వినియోగం ఏమిటి, ఏ స్థాయిలో వాడుతున్నారు, దీనివల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు ఏంటి, అలానే ఏ మోతాదులో వాడితే ఈ దిగుబడులు వస్తాయి అనేది తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు మీకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి ఒక 4-5 జిల్లాల్లో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కంటే కూడా చాలా ఎక్కువగా ఎరువులు వాడుతున్నారు అనేది ఇటీవలి కాలంలో సిఎసిపి తెలిపిన ఒక నివేదిక సార్. ఈ నేపథ్యంలో ఇది ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి పన్నిన వ్యూహం అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఆ పరిస్థితి ఉందా? నిజంగానే ఆ పరిస్థితి ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ మాట మన వ్యవసాయ ధరల కమిషన్ నుంచి రావడం. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా వ్యవసాయ ఖర్చు ఎంత, ఖర్చు ప్రకారం ఎంఎస్పి నిర్ణయించే ప్రక్రియ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఆందోళన పడేంత ఉపయోగము ఈ మనకు రసాయన ఎరువుల మీద ఉందనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ కేవలము ఒక సీజన్లో కొన్ని జిల్లాల్లో మనం లెక్క తీసుకుంటున్నాం కానీ ఇది గత 30 ఏళ్ళుగా వాడుతున్నాం. అంటే దీర్ఘకాలికంగా వాడుతున్న పరిస్థితి. కాబట్టి దీని యొక్క పరిణామం కానీ దీని యొక్క దుష్ప్రభావం కానీ ఇప్పటి వరకు ఎక్కడ అంచనా ఎవరు చేయలేదు. కాకపోతే సాధారణ అధ్యయనాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో చేసిన అధ్యయనాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, తర్వాత నెల్లూరు జిల్లా, ఇంకా ఇతర జిల్లాల్లో ఎక్కడైతే విశాఖపట్నం ఎక్కువ ఉండడము అది మళ్ళీ కొంత లోతుల్లో వెళ్ళి పరిశీలించాలి. కానీ ఇప్పుడు ఈ 2 గోదావరి జిల్లాలు నెల్లూరు ఉంది అంటే అక్కడ వరి ఎక్కువ పండిస్తారు. అంటే మనం వరికి విపరీతంగా ఎప్పటి నుంచో వాడుతున్నాం. దాదాపు 30 ఏళ్ళ నుంచి ప్రతి ఏటా ఆ ఉపయోగం పెరుగుతూ వస్తుంది. ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ఇది అఫీషియల్ డేటాలోనే ఎక్కువ ఉందని మనకు తెలుస్తుంది. అఫీషియల్ డేటా కాకుండా మన బయట క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే ఎకరానికి మనము 10, 12, 15 బస్తాలు వాడుతున్న ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఒక ఎకరాల్లో ఇదివరకు ఎప్పుడో సగం యూరియా బ్యాగు లేదా ఒక బ్యాగ్ వాడే పరిస్థితి నుంచి ఈరోజు 10, 11 బస్తాలు వాడుతున్నారంటే అసలు మనం పండిస్తుంది మన నేల నుంచా లేకుంటే యూరియా నుంచా అనేంత తీవ్ర స్థాయిలో ఉంది. రెండోది అధ్యయనాలు లేవు. నేను మొదటి నుంచి చెప్తున్నది అసలు దీనివల్ల జరిగే దుష్పరిణామాల మీద అధ్యయనాలు లేవు. సాధారణంగా కూడా అధ్యయనం చేయదంటారా? సిఎసిపి అసలే చేయదు. వాళ్ళకి సాధారణంగా మనకు రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ కానీ ఇంకా ఇతర శాఖల నుంచి వచ్చిన డేటానే ఉంటుంది.
ఆహ్, స్వతంత్రంగా సీఏసీపీ చెయ్యదు. కానీ చేయాల్సిందే ఎవరు అంటే వ్యవసాయ శాఖ. ఈ వ్యవసాయ శాఖ చేస్తే మనము వ్యవసాయంలో ఎంత ఫర్టిలైజర్ వాడుతున్నాము, మరి వాడకం వల్ల మనకు ఎట్లాంటి సమస్యలొస్తాయంటే, ఇప్పుడు 2 రకాల సమస్యలు. ఒకటేమో వినియోగదారులు. అంటే ఈ వరి గాని, ఇంకా ఏది వ యూరియా తోటి, రసాయన ఎరువులతోటి పండించే ఆహారము ఎవరు తింటాలో వాళ్ళకి వచ్చే సమస్య ఒకటైతే, రెండోది మనకు ఈ వాడినాక ఈ ప్రాంతాల్లో నీళ్ళన్నీ గూడా చాలా మటుకు కింద అనేక పట్టణాలు, గ్రామాలకు మంచినీళ్ళుగా ఉపయోగపడతాయి. అవి గూడా అంటే తాగునీరు. తాగునీటి కలుషితం అవ్వడం రెండోది. మూడోది పర్యావరణ కాలుష్యం. అంటే నేలలో గానీ, మన వ్యవసాయ పొలాల్లో గానీ ఉండే సూక్ష్మ జీవులు ఉండే అవకాశం లేదు. చనిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే సహజంగా ఉండాల్సిన బాక్టీరియా గానీ, సూక్ష్మజీవులు ఉండవు. ఓకే. దాంతోటి ఇంకా ఇంకా పెరుగుతుంది. అంటే ఇట్ హాస్ బికమ్ ఎ సైక్లికల్ ప్రాసెస్. నేలలో సారం తగ్గిపోవడానికి తగ్గింది ఫెర్టిలైజర్ వాడమని చెప్తున్నారు. ఇది వాడకం తగ్గిన కొద్దీ సహజంగా పోషకాలు గానీ, ఇవేవి గూడా అందులో ఇంకా ఇంకా తగ్గిపోతాయి. దాంతోటి సెలైనిటీ వస్తుంది. చాలా చోట్ల చౌడు భూమి పెరగడానికి గూడా ఇదే కారణం. కాబట్టి ఈ ఫర్టిలైజర్ యూసేజ్ పెరుగుతుంది. దీనివల్ల అనేక రూపాల్లో సమస్యలొస్తున్నాయంటే సరే ఇంకొక ప్రధాన విషయం ఏందంటే, ఇది నైట్రోజన్ ఫర్టిలైజర్స్. నైట్రోజన్ ఎక్కువుండడం వల్ల ఈ తాగునీరులో ఈ నైట్రోజన్ ఎక్కువుండడం వల్ల చాలామందికి మూత్రపిండాల సమస్యలొస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీరు మేము అధ్యయనం చేస్తే నూజివీడు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో మూత్రపిండాల పేషెంట్లు ఎక్కువున్నారు. డయాలిసిస్ పేషెంట్లు ఎక్కువున్నారు. ఎక్కడెక్కడ డయాలిసిస్ పేషెంట్లు గ్రామాల్లో ఉన్నారు అంటే, వాళ్ళకి బహుశా ఎక్కువ శాతం ఈ ఫర్టిలైజర్ యూసేజ్ వల్లనే వస్తుందనేది అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఓకే. అంటే పంజాబ్‌లోని క్యాన్సర్ బెల్టు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఇవన్నీ పురుగు మందులు రిలేటెడు లేదా ఎరువులు రిలేటెడ్ అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పంజాబ్‌లో అనేక ఎందుకంటే వాళ్ళు మనకంటే ఎక్కువ వాడేవాళ్ళు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ గూడా చాలా వేగంగానే పంజాబ్ లెవెల్‌లో వాడుతున్నాం మనం. అక్కడ నైట్రోజన్ బ్లడ్‌లో అంటే అక్కడ రైతు కుటుంబాల బ్లడ్‌లో నైట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువున్నట్టు కనుగొన్నారు. దానివల్ల క్యాన్సర్ వస్తుందనేది నిర్ధారణ అయింది. సమస్య ఏందంటే, మనము ఆంధ్రప్రదేశ్‌లో అదే స్థాయిలో ఇంకెక్కువ స్థాయిలో వాడుతున్నాం. కానీ ఇక్కడ అధ్యయనాలు లేవు. ఇక్కడ హెల్త్ ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ ఏందంటే, విజయవాడ గానీ, ఏలూరు గానీ మనకి బెల్ట్స్ చూస్తే అక్కడ కిడ్నీ హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్లు పెరుగుతున్నాయి. విచ్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ మనకు ఈ ప్రాంతాల్లో క్యాన్సర్ పేషెంట్లు, డయాలిసిస్ పేషెంట్లు పెరుగుతున్నారని. ఆ పరిస్థితి ఉంటుంది అని తెలుసు. తెలిసినా గూడా మనము దాన్ని దాటేందుకు ప్రయత్నాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఓకే. అంటే విశాఖపట్నం జిల్లాలో ఒకదానిలో హెక్టార్‌కి 1405 కేజీలు, నెల్లూరు జిల్లాలో 561 కేజీలు వాడుతున్నట్టుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. 1405 కేజీలంటే చాలా ఎక్కువ మోతాదులో వాడటం. దీనివల్ల అంటే ఎక్కడ అసలంటే ఆ మట్టి స్వభావంలో ఏమన్నా తేడా ఉందా? లేతే ఉత్పత్తి కోసమే రైతులు ఎక్కువగా దీన్ని వాడుతున్నారా? ఈ విశాఖపట్నం కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే విశాఖపట్నంలో ఇప్పుడు వ్యవసాయము ఏ ఏ పంటలు పండిస్తున్నారనేది మనం కొంత లోతుల్లో పరిశీలిస్తే గాని తెలీదు. సాధారణంగా ఇరిగేటెడ్ ఏరియాస్‌లో ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో,
అక్కడ వరి పండిస్తారు. ఆ వరి పండించే క్రమంలో ఈ ఫెర్టిలైజర్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు పంజాబ్‌లో గోధుమలు, వరి 2 పండిస్తారు కాబట్టి ఆ పంటలకు వాడతారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం వరి కొరకే వాడతారు ఎక్కువ శాతం. క్రమంగా మిగతా వాటికి గూడా వాడుతున్నారనుకోండి. మొక్కజొన్నకు వాడుతున్నారు. ఇప్పుడు మన మిర్చికి వాడుతున్నారు. అట్లా రకరకాల వినియోగాలు ఉన్నాయి. కాకపోతే వరికే చాలా ఎక్కువ వాడతారు. మరి విశాఖపట్నంలో భూమి విస్తరించిందా? లేకుంటే ఇరిగేషన్ సోర్సెస్ పెరిగినాయా? మరి దీని కారణం ఏందనేది మనము ఇంకొద్దిగా లోతుగా పరిశీలిస్తే గాని తెలీదు. కాకపోతే ఈ అంటే నేను ఇందాక అన్నట్టు సైక్లికల్‌గా ఇప్పుడు 20, 30 ఏళ్ల కిందట వాడిన దానికంటే ఈరోజు ఎక్కువ వాడాల్సొస్తుంది. ఎందుకంటే అందులో నేలలో ఏమీ సారం ఉండడం లేదు. దాంతోటి క్రమంగా ఏటికి ఏడు ఫర్టిలైజర్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఇంకోటి రైతులకిప్పుడు వాళ్ళలో ఒక బిలీఫ్ వచ్చేసింది. మనము ఎరువులు లేనిది మనం వరి పండించలేము అని. అంటే ఒక సైకలాజికల్ ఇంప్రింట్ వాళ్ళ మీదుంది. మీరిప్పుడు ఒక ఎరువు తక్కువైనా, ఒక ఎరువు బస్తా తక్కువైనా రైతు ఆందోళన చెందే పరిస్థితిలో ఉంది. ఇక రెండోది ఇందులో కొద్దిగా ఎకనామిక్స్ ఎందుకు ఎక్కువ వాడుతున్నారంటే, ఇప్పుడు ఎక్కువ శాతము భూమి లేని వాళ్ళు టెనెంట్ ఫార్మర్స్ ఎక్కువున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక సర్వే కూడా చేశారు. భూమి ఉన్న వాళ్ళేమో యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్. భూమి లేని వాళ్ళు సో, ఈ భూమి లేని వాళ్ళేందంటే, మనకు తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి తెచ్చుకొని లాభం చేసుకుందామని అంటే వాళ్ళ ఆదాయం పొందుదామని చూస్తారు. సో, వాళ్ళు ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నారు. ఫర్టిలైజర్ తోటి ఒక మంచి దిగుబడి వచ్చేస్తే దాన్ని వాడుకొని వెళ్ళిపోవచ్చు అట్లా. ఈ పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్‌లోనేమో ఒక పర్మనెంట్ టెనెన్సీ ఉంటది. కొన్ని చోట్ల ఇప్పుడు ఇరిగేషన్ ఏరియాస్‌లో కర్ణాటక గాని అక్కడిక్కడ వలస వస్తారు. వచ్చి లీజ్‌కి తీసుకొని ఆ భూమిలో విపరీతంగా ఫర్టిలైజర్ ఏసేసి 2, 3 సీజన్‌లు వాడి దిగుబడి తీసుకొని ఎంతో కొంత ఆదాయం తీసుకొని బయటపడతారు. అంటే వాళ్ళకి ఆ భూమి వాళ్ళది గాదు గనుక, వాళ్ళకి దీర్ఘకాలికంగా అది సమస్యలొస్తాయని తెలుసు గనుక, ఎప్పటికప్పుడు ఆ 3 ఏళ్ళో, 4 ఏళ్ళో తీసుకొని బయటపడ్డారు. సో, వాళ్ళు ఇంకా ఎక్కువ వాడతారు. అవసరం ఉన్నా లేకున్నా గూడా ఎక్కువ వాడుతున్నారు. సో, ఇట్లా అంటే దిస్ హాస్ బికమ్ ఎ ఎకనామిక్ సైకిల్ ఆల్సో. ఓకే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు ఇటీవలి కాలంలో ఒక ప్రయోగం ఒకటి మొదలెట్టింది. నేచురల్ ఫార్మింగ్ అని. లేదా జీరో బేస్డ్ బడ్జెట్ ఫార్మింగ్ అని. ఈ తరహా విధానాలు ఉన్నప్పుడు ఇంత తరచుగా అంటే ఇంత ఎక్కువగా ఎందుకు ఎరువులు వాడుతున్నారు? ఆ వైపు ఎందుకు పడటం లేదు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ అంటే నేను చూసిన లేటెస్ట్ డేటా ఏందంటే ఒక 18,00,000 ఎకరాల్లో ఈ సహజ వ్యవసాయం చేస్తున్నారని వాళ్ళు ప్రకటిస్తున్నారు. సరే మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 18,00,000 ఉన్నాయి. 18,00,000 తీసేసినా గూడా మిగతా భూభాగం ఏదైతే వ్యవసాయ భూమి ఉందో దాంట్లో నేను ఇందాక అన్నట్టు ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. ఏది ఫర్టిలైజర్ వినియోగం. అందులో ఈ వరి పంటని ఎక్కువేసుకోవడం, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడేసుకోవడం, లేదా బోర్‌వెల్ వాడి వేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ విధంగా చూసినా ఇప్పుడు ఈ 18,00,000 ఎకరాలు అచ్చంగా మారిపోయి, మనకు మిగతా ప్రాంతంలో పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అది రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. కాకపోతే ఒక సర్వే ఈ మధ్య చేశారు. ఈ ఏపీసీఎన్ఎఫ్ ప్రాంతంలో ఒక సర్వే చేసి, వాళ్ళు ఒక వివిధ అంశాల వారీగా చేసి, ఈ నేచురల్ ఫార్మింగ్ వల్ల ఫర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గింది అన్నారు గానీ, జీరో కాలేదు. అదే వాళ్ళ ప్రాంతంలోనే ఏదైతే 18,00,000 ఎకరాల్లో ఓకే. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఇప్పుడు యావరేజ్ ఆంధ్రప్రదేశ్
మొత్తము 328 కేజీలు హెక్టార్‌కి వాడుతున్నారంటే, ఇప్పుడు ఈ వీళ్ళ ఏదైతే ప్రాంతంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనో మెథడ్ పెట్టి మేమిచ్చాము. దానివలన ఇప్పుడు 240 ఆ ప్రాంతానికొచ్చారు పర్ కేజీ అని ఆ అధ్యయనం చెప్తుంది. అంటే ఇవి జీరో కాలేదు పూర్తిగా. ఈ 18,00,000 ఎకరాల్లో ఏవైతే చెప్తున్నారో, ఇక్కడ ఇప్పటికే వినియోగం ఉంది. ఏది ఫర్టిలైజర్ వినియోగం. కాకపోతే ఇంకొక ఎన్నేళ్ళు మరి ఆళ్ళ లెక్క ప్రకారం ఎన్నేళ్ళు పడుతుందో తగ్గడానికి. ఇక్కడ టెక్నిక్ ఏంది, స్ట్రాటజీ ఏంది అనేది ఇష్యూ. అది తర్వాత మాట్లాడుకుందాం గానీ, మీరన్నట్టు కాకపోతే ఇప్పుడు స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే 2011లో ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు 3,486,000 టన్నుల ఈ ఫర్టిలైజర్ వాడినట్టు డేటా ఉంది. అంటే అది పీక్, అంటే చాలా ఎక్కువ. తర్వాత తగ్గింది, మళ్ళా కొంత పెరిగింది అని ఇట్లా లెక్కలు చెప్తున్నారు. అయితే ఈ లెక్కలు ఎంతవరకు నమ్మదగినవి అనేది మనకు తెలీదు. క్షేత్రస్థాయిలో చూస్తా ఉంటే మాత్రం ఎక్కడ వరి ఉంటే అక్కడ ఫర్టిలైజర్ వినియోగం పెరిగింది. అందులో అనుమానమే లేదు. అది మనం రైతుని అడిగినా తెలుస్తుంది. ఇంకా ఒక స్వతంత్ర ఆడిట్ చేసినా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎరువుల వినియోగాన్ని ఎలా తగ్గిస్తే పర్యావరణాన్ని, భూసారాన్ని పెంచుకోవచ్చంటారు? ఇప్పుడు ఇటీవల నేను ఈ సంవత్సరమే మనకు ఇరాన్ యుద్ధం మొదలైనాక ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలైంది. మార్చ్ 2 నాటికి ఖతార్ దేశం వాళ్ళు మేము ఎనర్జీ సప్లైస్ అన్నీ బంద్ చేస్తున్నామని వాళ్ళు ప్రకటన చేశారు. ఖతార్ ఎందుకు అంటే, ఖతార్ నుంచి మనకు న్యాచురల్ గ్యాస్ వస్తుంది. న్యాచురల్ గ్యాస్ ఆధారంగా, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఆధారంగా ఫర్టిలైజర్ ఉత్పత్తి మన దేశంలో చేస్తారు. అట్లాగే మనకు ఈ గల్ఫ్ దేశాల నుంచి యూరియా గానీ ఇతర అంటే యూరియా తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు అక్కడి నుంచే వస్తాయి. లేదా అచ్చంగా ఎరువులు తీసుకోవాలన్నా కూడా ఎక్కువ శాతం అక్కడి నుంచే వస్తాయి. ఈ 2 తగ్గిపోయినాయి. మనకు మార్చ్‌లోనే తెలిసిపోయింది. ఈ యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా, మనకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎరువులు సరఫరా తగ్గుతుంది అని భావించి అప్పుడే థాయిలాండ్ గానీ, ఫిలిప్పీన్స్ గానీ వాళ్ళకు కూడా ఇక్కడి నుంచే సరఫరా. వాళ్ళు అప్పుడే కొంత ప్రణాళికలు తయారు చేసుకొని, అవి లేకున్నా ఎట్లా వ్యవసాయం చేయాలనేది అప్పుడు చేసుకున్నారు. నేను అప్పుడే ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ కూడా రాసిన. నేను 4 సూచనలు ఇచ్చిన. మొట్టమొదట రాబోయే వర్షాకాలానికి, అంటే ఇప్పుడు మనం ఉన్నాం జూన్, జూలై, ఆగస్ట్‌లో ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్‌లో ఈ ఎరువుల సంక్షోభం రాబోతుంది గనక మార్చిలో రాసిన లెటర్‌లో మనకు ముందు ఉన్నాయి 4 అంశాలు. అంటే ఇమ్మీడియేట్ మనం చేయాల్సింది. ఒకటేమో మన దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో దాదాపు 50% చెత్త ఉత్పత్తి అయ్యే దాంట్లో 50% కంపోస్ట్ చేసుకోవచ్చు. దాని నుంచి ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు విజయవాడ గానీ, విశాఖపట్నం గానీ ఇట్లా ఏవైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో రోజుకి 1000 టన్నుల వ్యర్థాలొస్తాయి. ఈ వ్యర్థాలలో తక్కువ చెత్త వేరేసి ఆ తడి చెత్తలో కలుషితాలు లేకుండా చూసి వాటిని కంపోస్ట్ చేస్తే మనకు సహజ సిద్ధంగా ఉండే ఎరువు మన చేతుల్లో ఉంటుంది. అది దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకోవాలని ఆనాడే కోరడం జరిగింది. ఇక రెండోది, రైతులకు ఇప్పుడు మనం వరికే సేకరణ, పంటల సేకరణ వరికే ఉంది. అనేక రకాల సబ్సిడీలు వరికే ఇస్తాము. ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ సబ్సిడీ వల్ల కూడా వరికే ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఈ సబ్సిడీ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది దాదాపు
1,74,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల వరకు ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ. మరి ఈ ఒక 2 మన లక్షల స్టేట్‌కి కోట్ల సబ్సిడీలో మీరు ఆ? మన స్టేట్‌కే ఈ ఇస్తున్నారా? ఏపీకే 2 లక్షల ఇస్తున్నారా? దేశవ్యాప్తంగా ఇస్తున్నారా? దేశవ్యాప్తంగా ఈ సబ్సిడీ ఉన్నది. దీన్ని తగ్గించుకుంటూ, మార్చుకుంటూ మనం సహజ ఎరువులకు సబ్సిడీ ఇయ్యాలనేది మనం కోరుతుంది మొదటి నుంచి. ఇప్పుడు ఆ 2,00,000 కోట్లు రైతు కూడా ఎందుకు వినియోగిస్తున్నాడంటే, దాని సబ్సిడీ ఉంది కాబట్టి. 200, 300 రూపాయల్లో వచ్చేస్తుంది ఆ యూరియా. కానీ అదే సహజ ఎరువుకి కొనుక్కోవాలన్నా దానికి ధర ఎక్కువ పెట్టాల్సొస్తుంది. సో, ఈ సబ్సిడీ కెమికల్ ఎరువులకు ఇచ్చే బదులు సహజ ఎరువులకు ఇస్తే బాగుంటుందని. అందుకే అయితే ఒకే కాలంలో చేయడం కష్టం గనక, ఒకేసారి చేయడం కష్టం గనక, క్రమంగా ఒక 10 ఏళ్ల కాలంలో మార్చుకుంటూ వస్తే బాగుండేది. ఇదివరకే చెప్పినాం అది. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి. ఇప్పుడు గూడా కనీసం ఒక 20, 30 వేల కోట్లు సహజ ఎరువుకి కేంద్ర ఇచ్చుంటే బాగుండేది. కానీ అది ఇయ్యకపోగా ఏం చేసిండంటే, ఇప్పుడు నేను చెప్పిన 2,00,000 కోట్లు దాటి ఇప్పుడు 2,40,000 కోట్లకే చేరింది. ఎందుకు? ఎందుకంటే మనం ఇంకొక 26,000 కోట్లు 30,000 కోట్లు పెట్టి చైనా నుంచి డీఏపీ గాని, రష్యా నుంచి దూరం నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకొని మేము ఎరువుల సరఫరా బాగానే ఉంది, స్థిరంగా ఉంది అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మేమంటుంది ఈ 20,000 కోట్లు, 40,000 కోట్లు ఆనాడే మార్చ్‌లో ఈ సహజ ఎరువుల మీద పెట్టుంటే మనకు రైతుల చేతుల్లో పరిష్కారం ఉండేది. రైతులకు కూడా ఒక మంచి స్థిరమైన దిగుబడి వచ్చే అవకాశం ఉండేది. ఆదాయం కూడా వచ్చేది. ఓకే. పర్యావరణం కూడా రైతులకి ఇప్పుడు ఈ పురుగు మందులు గాని, ఎరువులు గాని తగ్గించుకొని అధిక ఆదాయము లేదా అధిక దిగుబడి సాధించాలంటే రైతులకి మీరిచ్చే సూచనేంటి? మేమిచ్చే సూచన ఏందంటే ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారిస్తేనే పంటల మార్పిడి సాధ్యమవుతది. ఇప్పుడు రైతులు తామంతట తానుగా స సబ్ స పంటలు మార్చే పరిస్థితి లేదు. పంట మారితే పంట ద్వారా ఆదాయం తెచ్చుకోవాలంటే ప్రభుత్వము ఇప్పుడు పప్పులకు గానీ, నూనె పంటలకు గానీ వీటికి ఇన్సెంటివ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు మనం వరి ఎట్లయితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందో, అట్లా ఇదివరకు ఇచ్చినట్టు మనకు కందిపప్పు గానీ, పెసరపప్పు, మినపప్పు వీటిని మేము కొంటాము అని ప్రభుత్వము ఒక విశ్వాసం కలిగిస్తే రైతులు తమంతట తామే మారుతారు. ఇప్పుడు ఆ పప్పుల వైపు వెళ్తే మనకి ఈ ఎరువులు అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ లెగ్యూమ్స్. ఇవి నైట్రోజన్ వాటికంతట అవే తయారు చేసుకునే పంటలవి. సో, ఇట్లాంటి పంటల వైపు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చుంటే బాగుండేది. ఇప్పటికైనా అక్కడ విదేశీ మారకంలో అంత బిల్లు పెట్టేవాళ్ళు. అది రైతులకు ఇచ్చుంటే రైతుల దగ్గర డబ్బుండేది. తర్వాత మనకు మంచి పంటలు గూడా వచ్చుండేవి. సో, అంటే ఇట్లా ఇప్పుడు ఇస్తున్న రైతులకు ఇస్తున్న రూ. 6,000 భరోసాని ఈ రకంగా చూడటానికి వీల్లేదా? 6,000 ఏమో క్యాష్ ఇస్తున్నారు. హ్మ్. క్యాష్ ఇచ్చి మీరు పంట ఖర్చు తగ్గించుకోవడానికి అని చెప్తున్నారు. సరే ఆ 6,000 రైతు ఏం చేస్తాడు? ఎందుకంటే 6,000 ఎందుకు పనికిరాదు. నేనేమంటున్నా ఇప్పుడు ఎరువుల సబ్సిడీకి కొరకు దాదాపు 60 ఏళ్ల నుంచి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అది రసాయన ఎరువుల వ్యవస్థ. మనము 1965లో ఈ ఫర్టిలైజర్ యూసేజ్ మొదలుపెట్టాము. అంతకుముందు మన వ్యవసాయంలో కెమికల్ ఫర్టిలైజర్ యూసేజే లేదు. ఆనాడు లెక్క ప్రకారం హెక్టార్‌కి 2 కిలోలు వాడేవాళ్ళు యావరేజ్. ఈరోజు ఇప్పుడు హెక్టార్‌కి మనం ఎంత మాట్లాడుతున్నాం? దాదాపు 400 కేజీలు. ఈ 400 కేజీలకు పెరగడానికి ప్రధాన కారణం సబ్సిడీ. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ. ఈ సబ్సిడీ ఈ రసాయన ఎరువులకు ఇచ్చే బదులు ఇటు రైతులకు చేరేటట్టు సహజ ఎరువులకు ఇస్తే
అటు పర్యావరణం బాగుంటది, ఇటు రైతుకి బాగుంటది, అటు ఆహారం బాగుంటది. అంటే ఇవన్నీ మనకు ప్రయోజనాలు కలుగుతది. ఆ సబ్సిడీ సబ్సిడీ తగ్గియమనట్లేదు. సబ్సిడీ ఇప్పటికిప్పుడు మార్చమనట్లేదు. కానీ క్రమంగా మార్చుకుంటూ వచ్చి సహజ ఎరువుల వైపు, ఆ తర్వాత సహజ పంటల వైపు సబ్సిడీ ఇస్తే రైతు తనంతట తానే మారుతారు. అది అది. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో గానీ, దేశవ్యాప్తంగా గానీ ఎరువుల వాడకం బాగా పెరిగిందని, దీనివల్ల భూసారం తగ్గడంతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటుందని, కొన్ని రకాల వ్యాధులు రావడానికి కూడా ఈ ఎరువులు, పురుగు మందుల వాడకం పెరుగుదల ఒక కారణమని నరసింహారెడ్డి గారు చెప్పారు. అలానే ఇప్పుడున్న ఏదైతే సబ్సిడీ, ఆ సబ్సిడీని రైతులకు నేరుగా మళ్లించడం ద్వారా కూడా వ్యవసాయ రంగ ఉత్పత్తి ఖర్చులను తగ్గించి రైతుకు మేలు చేయవచ్చని, సేంద్రియ ఎరువుల వైపు ప్రత్యేకించి మనం పూర్వకాలంలో వాడుకున్నట్టుగా మన ఎరువుల్ని ఉత్పత్తి చేయడం ద్వారా లేదా వాటిని తయారు చేసుకుని వాడటం ద్వారా భూమిలో సారాన్ని పెంచవచ్చని సూచించారు. అలానే ఎరువుల వాడకాన్ని తగ్గించడం ప్రస్తుత పరిష్కార మార్గంగా కూడా నరసింహారెడ్డి గారు చెప్పారు. ఇది రైతులు ముందు ముందు తమ వ్యవసాయంలో ఆచరించి మరిన్ని ఎక్కువ దిగుబడుల్ని సాధించడంతో పాటు పర్యావరణాన్ని అలాగే భూసారాన్ని కాపాడతారని ఆశిస్తూ ఈ చర్చను ఇంతతో ముగిస్తున్నాం. మరో ముఖ్యమైన అంశంతో మరోసారి కలుద్దాం. నమస్కారం.